నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలకు సర్వం సిద్ధమైంది. పార్టీ ఏర్పడి 25 ఏళ్లు అవుతుండటంతో మేడారం జాతరను తలపించేలా ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది వచ్చేందుకు గులాబీ నేతలు ప్లాన్ చేశారు. 2,000 మంది వాలంటీర్లు, వైద్య బృందాలు సహా 20,000 వాహనాలు పార్క్ చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని లైవ్లో అందించడానికి ఇన్పుట్ ఎడిటర్ నవీన్ సిద్ధంగా ఉన్నారు ఎల్కతుర్తి నుంచి. నవీన్, చెప్పండి, ఎల్కతుర్తిలో ఈ రజతోత్సవ వేడుకలకు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? రైట్, బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి రజతోత్సవకి భారీ ఎత్తున కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా దాదాపు 1600 ఎకరాల్లో కూడా ఈ యొక్క ల్యాండ్ను కూడా తీసుకొని ఇక్కడ సభను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం నా వెనకాల ఉన్నటువంటి ఆ విజువల్స్ కూడా చూపిస్తున్నాం. ఇది స్టేజ్ ప్రాంగణం. ఈ స్టేజ్లో దాదాపు 500 మంది వరకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో పాటు జిల్లా అధ్యక్షులు, తెలంగాణలో మూమెంట్లో ఉన్నటువంటి సమయంలో అప్పుడు పనిచేసినటువంటి తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా ఈ యొక్క స్టేజ్ పైన కూడా ఉండేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. కేవలం ఈ స్టేజ్తో పాటు ఈ సభ ప్రాంగణం అంతా కూడా 150 ఎకరాల్లో కూడా ఏర్పాటు చేశారు. ఇందులో వీఐపీలతో పాటు ఇంకా చాలామంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, అందులో ఆ సమయంలో పనిచేసినటువంటి ఉద్యమ నాయకులు ప్రతి ఒక్కరిని కూడా గుర్తిస్తూ ఈ సభను కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు కూడా చెప్పడం జరుగుతుంది. అయితే రేపు మధ్యాహ్నం ఈ యొక్క సభ కూడా ప్రారంభం కాబోతుంది. కాబట్టి స్క్రీన్ మీద ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆ దృశ్యాలు చూస్తున్నాం. ఇది వచ్చేటువంటి కార్యకర్తలు ఎవరుతున్నారో వారి కోసం ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో దాదాపు 10 లక్షల మంది కార్యకర్తలు కూడా ఇక్కడికి చేరుకుంటారని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. కాబట్టి వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. వచ్చేటువంటి వారందరూ కూడా అంటే ఎండలో వస్తున్నారు, అనేక జిల్లాల నుంచి కూడా వస్తున్నారు. కాబట్టి వారికి కావాల్సినటువంటి వాటర్ కావచ్చు, ప్రతి ఒక్కరికి మజ్జిగం కూడా ఇక్కడ ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఎవరికి ఒకవేళ ఎండ దెబ్బ తాకితే మాత్రం ఖచ్చితంగా వారికి ఇక్కడనే వైద్య సదుపాయాలు కూడా ఏర్పాటు కూడా చేసినటువంటి పరిస్థితి దొరుకుతుంది. మనం ఇక్కడ నుంచి ఆ రోడ్డు వైపు కూడా చూస్తున్నాము. ఈ రోడ్డు వైపు వరకు ఈ చైర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. లక్షలాది మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా కార్యకర్తలు కావచ్చు, అందులో ఉన్నటువంటి సీనియర్ నేతలు కావచ్చు, వారందరూ కూడా తండోపతండాలుగా ఈ ప్రాంగణం కూడా చేరుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వారి కోసం అన్ని ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేసినటువంటి ఆ దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. మరోవైపు పార్టీకి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, పార్టీ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది, కేసీఆర్ ఎటువంటి అంశాలపై ప్రసంగిస్తారని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే దాదాపు 10 నెలలు కావస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా నెరవేర్చలేదు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా కేసీఆర్ చాలా సీరియస్గానే కొన్ని కామెంట్స్ కూడా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. కాబట్టి ఈ కేసీఆర్ మాటలు వినడానికి ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ రావాలి, మళ్ళీ అధికారంలోకి వస్తే మా జీవితాలన్నీ కూడా బాగుపడతాయని చెప్పేసి చాలామంది నేతలు కూడా చెప్తున్నారు. స్వయంగా రైతులతో పాటు అనేక మంది ఎడ్ల బండి మీద ఈ సభా ప్రాంగణాన్ని కూడా చేరుకోవడానికి సిద్ధంగా అవుతున్నారు. కొంతమంది ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కూడా దాదాపు 16 ఎడ్ల బండి పైన కూడా వారు ఇక్కడికి సభా ప్రాంగణానికి మరి కాసేపట్లో చేరుకున్నటువంటి అవకాశం కనిపిస్తుంది. మరోవైపు మీకు ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి ఆ ప్రాంగణం చూపిస్తున్నాను. ఇది కరీంనగర్తో పాటు నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లా నుంచి వచ్చేటువంటి వాహనాల కోసం ఆ ప్రాంతం అంతా కూడా పార్కింగ్ కోసం ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అన్ని లైట్స్ కూడా ఏర్పాటు చేశారు. వాహనాలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మాత్రం అక్కడ కొంతమంది పికెటింగ్ కోసం కొంతమందిని కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు స్వయంగా కార్యకర్తలందరూ కూడా అక్కడ ఏర్పాటు కూడా చేయడం జరిగింది. మరోవైపు ఈ సభకు ఉన్నటువంటి ఆ రైట్ సైడ్ ప్రాంగణం ఏదైతుందో ఆ రైట్ సైడ్ ప్రాంగణంలో వరంగల్తో పాటు రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా, ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి వాహనాలు పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా వస్తున్నారు. కాబట్టి వారి కోసం ఆ పార్కింగ్ కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. కాబట్టి పెద్ద ఎత్తున సభ అంటే ఈ సిల్వర్ జూబ్లీ ఉన్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ పెద్ద ఎత్తున సభను కూడా ఏర్పాటు చేశారు. టార్గెట్ కాంగ్రెస్. కానీ ఎక్కడైనా సరే గతంలో కూడా కేసీఆర్ అనేక సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. కానీ ఎప్పుడు రేవంత్ రెడ్డి పేరు పెట్టి పిలవలేదు. కేవలం
కాంగ్రెస్ని టార్గెట్ చేస్తూ మాట్లాడినటువంటి సందర్భాలు కూడా నెలకొన్నాయి. కాబట్టి ఈసారి ఖచ్చితంగా కేసీఆర్ కాంగ్రెస్ పై టార్గెట్ చేస్తూ అనేక వ్యాఖ్యలు చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మళ్ళీ తెలంగాణ ఉద్యమం, గతంలో తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే కొనసాగిందో ఇప్పుడు మళ్ళీ ఆ ఉద్యమం జరిగేటువంటి విధంగా ప్రజలందరినీ కూడా ఒక ఉత్సాహపరిచేటువంటి విధంగా కూడా కేసీఆర్ వ్యాఖ్యలు కూడా ఉండేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి మొత్తానికి 10 లక్షల వరకు కూడా ఇక్కడ కార్యకర్తలు చేరుకుంటున్నారు. కాబట్టి వారి కోసం కొన్ని ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. నవీన్, బీఆర్ఎస్ పార్టీ ఈ రజతోత్సవ వేడుకల్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దానికి ఎలకతుర్తిని ఎంచుకుంది. ఎలకతుర్తిని ఎంచుకోవడంలో ఏమైనా పర్టికులర్ రీజన్ ఉందా? అలాగే ఈ వేదికని వేడుకని కూడా ఉపయోగించుకుని ఎటువంటి సంకేతాలను పంపించబోతోంది? ఖచ్చితంగా ఎలకతుర్తి అనేది ఇది ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా పొలిమేరలో ఉన్నటువంటి ఈ గ్రామం ఎలకతుర్తి. ఇటు రెండింటి మధ్యలో ఈ గ్రామం ఉంటుంది. కేసీఆర్ ఎప్పుడైనా సరే ఉద్యమ కాలంలో కావచ్చు, ఉద్యమం సమయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా, ఎటువంటి సభలు ఏర్పాటు చేసినా కూడా వరంగల్ వేదిక నుంచే ఈ సభలు కూడా ఏర్పాటు చేస్తారు. అక్కడి నుంచి వారు సక్సెస్ అయినటువంటి సందర్భాలు చాలా వరకు ఉన్నాయి. చాలామంది విశ్లేషకులు కూడా చెప్పారు. కాబట్టి కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా, ఎటువంటి సభలు ఏర్పాటు చేసినా కూడా వరంగల్ నుంచే ప్రారంభిస్తారు. వరంగల్ గడ్డపై నుంచే తెలంగాణ ఉద్యమం కూడా చాలా కీలకంగా వరంగల్ ప్రజలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఎక్కువగా ముందుకు వచ్చారు. కాబట్టి కేసీఆర్ కూడా ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని వరంగల్ నుంచి మళ్ళీ ఈ ఉద్యమం స్టార్ట్ చేస్తే మళ్ళీ సక్సెస్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు వారు భావించారు. కాబట్టి ఈ ఎలకతుర్తి అనేది గ్రామాన్ని కూడా వారు ఎంచుకోవడం జరిగింది. అయితే ఇందులో ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ ఎలకతుర్తిలో ఉన్నటువంటి ఈ గ్రామ ప్రజలు స్వయంగా 1600 ఎకరాలు కూడా ఫ్రీగా వారు ఎన్ఓసి ఇస్తూ, మేమే కేసీఆర్ సార్ మా దగ్గరకు వచ్చి ఈ సభ ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి మేము ఫ్రీగా మా భూములు ఇస్తున్నాము, వారు పార్కింగ్ కోసం కావచ్చు, వారు సభాస్థలి కోసం ఏర్పాటు చేసేందుకు మా స్వయంగా మా గ్రామస్తులందరం కూడా మేము ఇక్కడికి వచ్చి ఈ భూములు కూడా ఇస్తున్నామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి రైతులు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ టార్గెట్ వచ్చే ఎన్నికలు కాబట్టి, దాంతోపాటు లోకల్ బాడీ ఎన్నికలపై టార్గెట్ పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఏది ఏమైనా కూడా వచ్చే ఎన్నికల్లో ఈ యొక్క బీఆర్ఎస్ మళ్ళీ పత్రం ఎగిరేటువంటి విధంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మరోవైపు ఎక్కడ చూసినా కూడా గులాబీమయంగా మారింది. స్వయంగా హైదరాబాద్ నుంచి ఈ ఎలకతుర్తికి వచ్చేటువంటి మార్గం అంతా కూడా గులాబీమయంగా మారాయి. అనేక తోరణాలు కూడా కట్టడం జరిగింది. ఇటు కరీంనగర్ నుంచి వచ్చేటువంటి మార్గం కావచ్చు. కాబట్టి రేపు మధ్యాహ్నం ఈ సమయంకి కేసీఆర్ ఇక్కడికి చేరుకున్నటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆలోపే చాలా వరకు ఇతర జిల్లాల నుంచి వస్తున్నటువంటి వారందరూ కూడా బస్సులు కూడా సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చాలామంది కార్లలో వస్తున్నారు. ఇంకా కొంతమంది మేము స్వయంగా వస్తాము, మా ట్రాక్టర్లు తీసుకొని కేసీఆర్ సభకు వస్తాము. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఈ 16 నెలల పాటు మేము పడినటువంటి ఇబ్బందులు స్వయంగా చూసాం. కాబట్టి ఈసారి ఖచ్చితంగా కేసీఆర్ మళ్ళీ ఎన్నికలు పెడితే కేసీఆర్కే ఓటేస్తామని చెప్పేసి చాలామంది ప్రజలు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు. అంటే మనం అనేక గ్రామాల్లో కూడా చూసాం, అక్కడ ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, ఎందుకు కేసీఆర్ సభకి మీరందరూ వెళ్ళాలని అనుకుంటున్నారని అడిగితే కూడా వారు ఒకటే చెప్తున్నారు, మేము మార్పు కావాలని చెప్పేసి అనుకున్నాము కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేసాం, కానీ మార్పు చాలా వరకు మాకు చాలా బుద్ధి చెప్పిందని చెప్పేసి బీఆర్ఎస్తో పాటు చాలామంది స్వయంగా రైతులు కూడా ఇబ్బందులు పడుతూ వారు ఈ విధంగా కామెంట్స్ కూడా చేయడం జరిగింది. కాబట్టి మేము రైతులము ఖచ్చితంగా స్వచ్ఛందంగా ఈ సభకు వస్తాము, మాకు ఎవరు కూడా రూపాయి ఇచ్చే అవసరమే లేదు, మీ సభ ప్రాంగణానికి వరకు చేరుకుంటాము, ఖచ్చితంగా ఈ సభని గ్రాండ్ సక్సెస్ చేస్తామని చెప్పేసి చాలామంది రైతులు కూడా చెప్తున్నారు. కాబట్టి ఇవన్నీ అంశాలని గుర్తుపెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు కావచ్చు, వారందరూ వారి కోసం వాటర్ బాటిల్స్తో పాటు ప్రత్యేకంగా మజ్జిగ ప్యాకెట్లతో పాటు ఇంకా వైద్య సదుపాయాల కోసం కొన్ని వాహనాలు కూడా ఏర్పాటు చేశారు. ఎమర్జెన్సీ కోసం కొన్ని అంబులెన్స్లు కూడా, ప్రైవేట్ అంబులెన్స్లు కూడా సిద్ధం కూడా చేయడం జరిగింది. జ్యోతి, ఇక నవీన్, మరి లక్షలాదిగా ప్రజలు తరలి వస్తున్నారు కాబట్టి భద్రత విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అంటే మెయిన్గా ఎక్కడైనా కూడా ఏ సభ చేపట్టినా కూడా ఖచ్చితంగా పోలీసులు అనేది కూడా చాలా కీలకంగా ఉంటుంది. దాంతోపాటు ఇందులో ఉన్నటువంటి వాలంటీర్స్ కూడా చాలా కీలకంగా రోల్ ఉంటుంది. కాబట్టి వారు కూడా వచ్చేటువంటి వారందరి కోసం డైవర్షన్స్ కావచ్చు, ట్రాఫిక్ సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ప్రత్యేకంగా
ట్రాఫిక్ పోలీసులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ సంబంధించిన పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాటు కూడా చేస్తున్నారు. మనం చూస్తున్నాం ఈ స్టేజ్ ప్రాంగణంలో అక్కడ పోలీసులు కూడా పైకి వెళ్తున్నటువంటి ఆ దృశ్యాలు కనిపిస్తున్నాయి. అక్కడ స్వయంగా పోలీసులు కూడా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే కేసీఆర్ ఈ ప్రాంతానికి చేరుకోబోతున్నారు కాబట్టి దీనికి భద్రత సంబంధించినటువంటి ఆ దృష్టిలో పెట్టుకొని పోలీసులు పూర్తి స్థాయిలో డాగ్ స్క్వాడ్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఇక్కడ ఏసీపీతో పాటు సిఐ, డిఎస్పీ స్థాయి, ఎస్పీ స్థాయి అధికారులు కూడా ఇక్కడ చేరుకొని వారు ఆ పరిశీలిస్తున్నటువంటి ఆ దృశ్యాలు కూడా మనం స్టేజ్ పైన కనిపిస్తున్నాయి. కాబట్టి వచ్చేటువంటి ఈ జనాలు ఎవరైతున్నారో అంటే కార్యకర్తలు ఎవరైతున్నారో వారి కోసం పూర్తి స్థాయిలో వారికి కావాల్సినటువంటి రూట్ మ్యాప్ కావచ్చు, వారు ఇక్కడికి అనేక ప్రాంతాల నుంచి చేరుకుంటున్నారు కాబట్టి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మాత్రం ఒకవైపు పోలీసులు కూడా తమ ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాలంటీర్స్ కూడా ఇక్కడ ఏర్పాటు కూడా చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ నవీన్.